దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు అనే ఆచారం వెనుక లోతైన ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. ఈ ఆచారం యొక్క ప్రాముఖ్యతను వివరించే ముఖ్యమైన కథ మరియు కారణాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రధాన కథ: వినాయకుడు మరియు కుమారస్వామి సుబ్రహ్మణ్యస్వామిల మధ్య జ్ఞానంలో, శక్తిలో ఎవరు గొప్పవారు అని పోటీ. ఈ కథ ప్రదక్షిణ ఆచారం యొక్క ప్రాముఖ్యతను, దాని వెనుక ఉన్న జ్ఞాన సారాంశాన్ని వివరిస్తుంది. ఈ కథ యొక్క సందేశం: ఆలయంలో ఉండే మూలవిరాట్టు, దేవుడు, మొత్తం ప్రపంచానికి కేంద్రం, అనగా కోర్ ఆఫ్ ద యూనివర్స్. ఆ దేవుడి చుట్టూ ప్రదక్షిణ చెయ్యడమంటే మొత్తం లోకానికి లేదా నిజమైన జ్ఞానానికి ప్రదక్షిణ చేసినట్లే అవుతుంది. ప్రదక్షిణల యొక్క ఆధ్యాత్మిక, వైజ్ఞానిక కారణాలు. 1. ఆధ్యాత్మిక అర్థం. దేవుడే కేంద్రం. ప్రదక్షిణలు మన కేంద్రాన్ని, అంటే దైవాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అని గుర్తుచేస్తాయి. దేవుడిని కేంద్రంగా ఉంచుకుని మిగతా జీవితాన్ని ఆయన చుట్టూనే నిర్మించుకోవాలి. కాలచక్రాన్ని సూచించడం. ప్రదక్షిణలు సృష్టి, స్థితి, లయ అనే కాలచక్రాన్ని, అనగా సృష్టి యొక్క నిరంతర చలనాన్ని కూడా సూచిస్తాయి. పాపాలు తొలగిపోవడం. ప్రతి అడుగుతో మనం చేసిన పాపాలు, అహంకారాలు తొలగిపోయి మన మనస్సు శుద్ధి అవుతుందని విశ్వసిస్తారు. 2. దిశ మరియు నియమం. కుడివైపుకు అంటే దక్షిణావర్తం. ప్రదక్షిణ ఎల్లప్పుడూ కుడివైపుకు అంటే క్లాక్ వైజ్ మాత్రమే చేయాలి. ఎందుకంటే దేవుణ్ణి ఎప్పుడూ మనకు కుడివైపున అంటే రైట్ సైడ్న ఉంచుకోవాలి. కుడివైపు అనేది శుభాన్ని, పవిత్రతను సూచిస్తుంది. సంఖ్య. సాధారణంగా దేవాలయంలో 3, 5, 7, 9 వంటి బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తారు. శివాలయంలో మాత్రం అర్ధప్రదక్షిణ అంటే సగం చుట్టి తిరిగి రావడం చేస్తారు. 3. వైజ్ఞానిక, సాంకేతిక కారణం. సంచిత శక్తి. హిందూ ఆలయాలు నిర్మించేటప్పుడు మూలవిరాట్టు కింద మరియు గర్భగుడి చుట్టూ కొన్ని యంత్రాలను అంటే పవిత్రమైన పలకలను ప్రతిష్ఠిస్తారు. సానుకూల శక్తి. పూజలు జరిగినప్పుడు ఆ గర్భగుడిలో అపారమైన సానుకూల శక్తి కేంద్రీకృతమవుతుంది. ప్రదక్షిణలు చేసే సమయంలో భక్తులు ఆ శక్తిని తమ శరీరంలోకి సులభంగా స్వీకరించి శారీరక, మానసిక ఉపశమనం పొందుతారు. ఈ విధంగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, భక్తి, జ్ఞానం, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక శక్తిని పొందే ఒక మార్గం. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.